మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే, చాలా కాలంగా పాడమిత్రులు అడుగుతున్నారు, దూడలకు దానా ఫార్ములా ఎలా ఉంటే బాగుంటుంది, అండ్ దానా ఫార్ములాలో ఏమేమి కలపాలి, లేదా మనం ఇంతకుముందు చేసుకున్నట్టు పాడి పశువులకు తయారు చేసిన దానా ఫార్ములా సరిపోతుందా, లేదా ఇంకేమైనా కలపాలా, శాస్త్రీయ కారణాలు ఏంటి, ఏం చేసినట్టయితే మన దూడలని తక్కువ కాలంలో ఎదకొచ్చి సూడి పశువులుగా మారుతాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఆవులు గేదెలలో 12 నుంచి 14 నెలలకే ఎదకొచ్చి సూడి నిలవాలన్నా, గేదెలలో 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల లోపు ఎదకొచ్చి సూడి కట్టాలన్నా మనకు దానా ఫార్ములా లేదా మనము దూడలకి ఇచ్చే దానా అనేది అత్యంత కీలకమైంది. అసలు ఈ దానా ఎలా ఉండాలి, అసలు మనం ఏమి ఇవ్వాలి, ఓన్లీ పచ్చిగడ్డి ఇస్తే సరిపోతుందా, లేదా దానితో పాటు ఇచ్చే దానా ఫార్ములాలో ప్రోటీన్స్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, అండ్ మినరల్ మిక్చర్స్, సాల్ట్ ఇవ్వాలా, మొదలగు విషయాలన్నీ చాలా కూలంకుషంగా చర్చిద్దాం. చివరి వరకు చూడండి, ఇది మంచి టాపిక్ అండి. ఎందుకంటే 1,30,000, 1,50,000 పెట్టి ప్రతిసారి గేదెలు కొనే బదులు మన దొడ్లో పుట్టిన కొన్ని మంచి క్వాలిటీ దూడల్ని పాడి పశువులుగా తయారు చేసుకోవడం అనేది చాలా లాభసాటి వ్యాపారం. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు చాలా డబ్బును మీరు ఆదా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు చివరి వరకు చూడాల్సిందిగా నా వినతి. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. దూడలు మన పాడి పరిశ్రమలో చాలా వరకు పాడి మిత్రులు నవీన కాలంలో పుట్టిన దూడలన్నీ అమ్మేస్తున్నారు. ఎవ్వరు కూడా వాటిని పాడి పశువులుగా పెంచడానికి అంత శ్రద్ధ చూపడం లేదు. ఎవరినైనా అడిగినట్టయితే ఏమంటారంటే 2-3 సంవత్సరాలు పెంచడము ఇవన్నీ అంత అవసరమా, సో పాలివ్వడం ఆగిపోగానే లేదా అవసరమైనప్పుడు కొత్త పాడి గేదె తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. కానీ ఈ కాలంలో ఒక గేదె పాడి పశువు, ఒక గేదెను తీసుకోవాలంటే, ముర్రా జాతి గేదెని తీసుకోవాలంటే ఒక మంచి 10 నుంచి 16 లీటర్లు ఇచ్చే వాటికి 1,50,000 వరకు కూడా మనం రేటు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఆవులు అయితే 1,00,000 పైనే, హెచ్ఎఫ్ జెర్సీలు 1,00,000 పైనే మనము రేటు పెట్టాల్సి వస్తుంది. మరి ఇంత రేటు పెట్టి కొనే మనము మన దొడ్లో పుట్టిన వాడిని 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచినట్టయితే ఆ డబ్బు ఆదా చేసిన వారం అవుతాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఈ చెప్పిన ప్యాటర్న్, ఈ పద్ధతి ప్రకారమైన ఫీడింగ్ మీరు ఇచ్చినట్టయితే మీ పాడి పశువులు మీ దొడ్లోనే తయారవుతాయి. దూడ పుట్టగానే యాక్చువల్ టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు దూడ పుట్టగానే జున్ను పాలు లేదా కొలెస్ట్రాల్ అనేది ప్రతి పాడి పశువుకి ప్రతి దూడకి 2 నుంచి 2.5 లీటర్లు ఒక రోజు చొప్పున ఖచ్చితంగా 3 రోజులు మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇందులో ప్రోటీన్స్, మాంసకృత్తులు 5 రేట్ల వరకు ఉంటాయి, అండ్ విటమిన్ ఏ 10 నుంచి 15 రేట్ల వరకు ఉంటుంది. కాబట్టి ఇవి 2 దూడ యొక్క ఆరోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనవి. కాబట్టి ఖచ్చితంగా మనము జున్ను పాలు తాగించాలి. మనం అనుకున్నాం కదా, 4వ రోజు నుంచి 3 రోజులు జున్ను పాలు కానీ చిన్నగా వాటికి నోట్లో మనం పెట్టి అలవాటు చేయాలి. జున్ను పాలు తాగించిన తర్వాత చేతిలో కొంత దానా వేసుకొని అలా రాస్తూ ఉండాలి. సో ఇలాంటి దానాను మనము ఎలా తయారు చేయాలి అంటే, ఈ దానాలో మనకు ప్రోటీన్స్ అధికంగా అవసరం లేదు. ఎందుకంటే తల్లి పాల ద్వారా వచ్చే పాలల్లో దూడలకు ప్రోటీన్స్ సమృద్ధిగా అందుతాయి. కాబట్టి ఇక్కడ మనము ఎనర్జీ సోర్స్ అంటే శక్తికి సంబంధించిన దానాను మనము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏంటి, ధాన్యపు గింజలు అధికంగా ఉండాలి అండ్ ప్రోటీన్ తక్కువగా ఉండాలనేది ఇక్కడ పాయింట్. సో కాఫ్ స్టార్టర్ ఫార్ములా ఎలా ఉంటుంది నేను కింద ఇస్తున్నా చూడండి. మేస్, మొక్కజొన్న కానీ, సజ్జలు, రాగులు, లేకుంటే మీకు ఏ చిరుధాన్యాలు ఉన్నా కానీ మీ దగ్గర 45%, 45% ధాన్యపు గింజలే ఉండాలి. అండ్ తౌడు విషయానికి వస్తే గోధుమ తౌడు కానీ, వరి తౌడు కానీ మనకు 30% ఉండాలి, 30% ఉండాలి. అంటే టోటల్ ఇవి 2 ఎనర్జీ సోర్స్గా లెక్కేసుకున్నా కానీ, ఫైబర్ అండ్ ఎనర్జీ సోర్స్గా చూసుకున్నా 75% మనకు ఇక్కడ గ్రెయిన్ మిక్చర్ విత్ ఫైబరే ఉండాలి. అక్కడ మన దానాలో ఇంత ఉండదండి, అది చూసుకోండి మీరు. అండ్ గ్రౌండ్ నట్ కేక్
అంటే ఎనీ ఆయిల్ కేక్ అందులో అతి శ్రేష్టమైనది మనకు వేరుశనగ చెక్క, పల్లి చెక్క కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ అండి. అది లేనప్పుడు మీరు నువ్వుల చెక్క కానీ ఇంకా ఏదైనా నూనె గింజల చెక్క, పత్తి చెక్క కానీ ఇట్లాంటివి 25% 25% ఇవ్వాలి. అంటే ఇది 75% 75% గ్రెయిన్స్ అండ్ బ్రాండ్స్ ఇవ్వాలి, 25% మాత్రమే మనము నూనె గింజల చెక్క ఇవ్వాలి. ఇది కాఫ్ స్టార్టర్ అండి. మరి ఈ కాఫ్ స్టార్టర్ వచ్చిన తర్వాత మనము ఫీడింగ్ చార్ట్, ఇక్కడ ఫీడింగ్ చార్ట్ చూడండి, నేను ఒక ఫీడింగ్ చార్ట్ వేసాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇది మీ డైరీ ఫామ్లలో ఒక పెద్ద పోస్టర్ లాగా రాయించుకొని పెట్టుకోండి. మీ దొడ్లోనే క్వాలిటీ పాడి పశువుల్ని తయారు చేయడమే కాక మీ అవసరాలకే తయారు చేయడం కాక మీరు అమ్మే స్టేజ్కి కూడా వస్తారు. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. ఏజ్ ఆఫ్ ది కాఫ్, దాని వయసు ఎంత ఉండాలి, అప్రాక్సిమేట్గా బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, ఎంత పాలు ఇవ్వాలి, అండ్ కాఫ్ స్టార్టర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంతెంత ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్టు గడ్డి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే విషయాలు నేను ఇక్కడ చాలా స్పష్టంగా మీకు మెన్షన్ చేశాను. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మొదటి 3 రోజులు మనకు సుమారుగా దూడ 25 కేజీలు ఉండాలండి. 3 లీటర్ల వరకు మనము జున్ను పాలు ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 4వ రోజు నుండి మనకి 4 వారాల వరకు అంటే 1వ నెల వరకు మనకు ఖచ్చితంగా 3 లీటర్ల పాలు రోజుకు, అంటే ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే ఇవ్వాలి. ఇంకెక్కువ సార్లు దాన్ని విడగొట్టించిన మంచిదే, కానీ అంత సాధ్యం కాకపోవచ్చు. ఆ 4వ రోజు నుంచి మెల్లిమెల్లిగా చేతిలో దానా తీసుకొని నోట్లో ఉంచి అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి. అది వారం నుంచి 15 రోజుల వరకు వాటికి అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ సిస్టమ్కి అలవాటు అయిపోతే మనము స్లోగా దాని యొక్క పెంచుకోవచ్చు దాని యొక్క క్వాంటిటీని. అలాగే 6 నుంచి 8 వారాల వరకు మనము 2.5 లీటర్ పాలు తగ్గించుకుంటూ రావాలండి. అంటే 1.5 నెల నుంచి 2 నెలల మధ్యలో పాలను కొంచెం తగ్గించేసుకొని ఇక్కడ కాఫ్ స్టార్టర్ అనేది మనము 20 నుంచి 100 గ్రాములు ఇవ్వాలి. అండ్ పచ్చిగడ్డి కూడా లైట్గా మనము ఇవ్వడం అలవాటు చేయాలి. ఎందుకంటే అప్పటికే దాని కడుపు అనేది రూమ్ అండ్ డెవలప్ కాదు, బట్ అలవాటు కొరకి కొంత ఇచ్చుకుంటూ రావాలి. తర్వాత 8 నుంచి 10 నెలలు అంటే 2 నెలల నుంచి 2.5 నెలల వరకు మీరు స్లోగా పాలను 1 లీటర్ తగ్గిస్తూ దానాను 250 నుంచి 350 గ్రాముల వరకు మనం పెంచుకోవచ్చు. అలాగే 10 నుంచి 12 వారాలంటే దాదాపుగా మనకి 2.5 నెలల నుంచి 3 నెలల వరకు స్లోగా పాలను 1.5 లీటర్లకు తగ్గించేసేసి 350 గ్రాముల నుంచి 550 గ్రాములు రోజుకు దానా ఇవ్వాలి. 3వ నెల నుంచి 4వ నెల వరకు అంటే 12 నెలల నుంచి 16 నెలల వరకు 1/2 కిలో నుంచి 750 గ్రాముల వరకు మనం కాఫ్ స్టార్టర్ని ఇస్తూ పచ్చి గడ్డిని మెల్లగా 1 కేజీ నుంచి 2 కేజీలకు పెంచుకోవాలి. అలాగే 4 నుంచి 5 నెలలు వచ్చేసరికి మనము 750 గ్రాముల నుంచి 1 కేజీ వరకు దానా ఇస్తూ 2 నుంచి 3 కేజీల వరకు పచ్చిగడ్డి ఇవ్వాలి. అలాగే మనం 5 నుంచి 6 నెలల వరకు 1 కేజీ నుంచి 1 కేజీన్నర వరకు దానా ఇస్తూ 3 నుంచి 5 కేజీల వరకు పచ్చిగడ్డి ఇవ్వాలి. ఇది అండి, ఇది చాలా సైంటిఫిక్ ఫీడింగ్. ఇది శాస్త్రవేత్తలు కనుగొన్న ఫీడింగ్. ఇది మదన్ కుమార్ కనుక్కున్నది కాదు, నేను అక్కడ నుండి వాళ్ళు కనుక్కున్న రీసెర్చ్ ప్రోడక్ట్ను తీసి మీకు ఇస్తున్నాను. ఇది థంబ్ రూల్గా మీరు పాటించవచ్చు. అంటే దూడ పుట్టిన తర్వాత 6వ నెల వరకు ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, ఎలా ఉండాలి అనేది ఈ చార్ట్ మీకు చాలా స్పష్టంగా చెబుతుంది. 6వ నెల నుండి మాత్రం మరి దానా ఫార్ములా ఎలా ఉండాలి అండ్ ఫీడింగ్ ఏమేమి ఇవ్వాలి అంటే ఏది ఇచ్చినా దూడలకి ఇక పాలు అక్కడే బంద్ అయిపోయినాయి. మనం దాదాపుగా 3వ నెలతోటే పాలు ఆపేసాము. మనం ఇవ్వాల్సింది దానా అండ్ పచ్చిగడ్డి. సో మరి 6వ నెల వరకు మనం ఏమనుకున్నాము, కిలోన్నర వరకు దానా అండ్ 3 నుంచి 5 కేజీల పచ్చిగడ్డి అని మనం అక్కడ అనుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి అనేది చూసినట్టయితే 6 నుంచి 9 నెలల వరకు మనం 1.5 కేజీ నుండి మనము 1.75 అంటే 1 కేజీ 750 గ్రాముల వరకు దానా అంటే 250 గ్రాములు పెంచాలి. పచ్చిగడ్డి 5 నుంచి 10 కిలోలు ఇవ్వాలి. ఓకే, సోగా పచ్చిగడ్డి పెంచాలి, దానా పెంచాలి. ఆయన 9 నెలల నుంచి 15 నెలల వరకు మనము 1 కేజీ 750 గ్రాముల నుంచి 2.5 కేజీల వరకు 2 కిలోల 250 గ్రాముల వరకు మనము దానా ఇవ్వాలి. పచ్చిగడ్డిని ఇంకా 10 నుంచి 15 కిలోలు పెంచాలి. ఇలా 15 నుంచి 20 నెలలకేమో మనము 150, 15 నుంచి 20 నెలలకైతే 2 కిలోల 250 గ్రాముల నుంచి 2.5 కిలోల వరకు ఇవ్వాలి. పచ్చిగడ్డి 15 నుంచి 20 కిలోలు ఇవ్వాలి. అండ్
నెలలకు పైన మాత్రం మనము 2.5 కిలోల పైనే దానా ఇస్తూ మనము 15 నుంచి 20 కిలోల పచ్చిగడ్డి ఇవ్వాలి. ఇది ఫీడింగ్ షెడ్యూల్ అండి. ఇందులో ఫార్ములా, మరి దానా ఫార్ములా ఎలా ఉండాలి అనేది మీకు ఒక వచ్చినట్టయితే ఇక్కడ నేను కింద ఇస్తున్నాను. ఈ దానా ఫార్ములాను మనము వాడాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు కొంత ప్రోటీన్లను పెంచుతాం. ఇక్కడ పాలు అనేటివి లేవు కాబట్టి మనము మాంసకృత్తులు లేదా ప్రోటీన్ల పర్సంటేజ్ని స్టార్టర్లో అక్కడ మనం ప్రోటీన్లో 25%, 25% ఇచ్చాము. ఇక్కడ మనము 40% ఇస్తాం. ఇది జాగ్రత్తగా వినండి. ఈ సన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నిజంగా మీరు ఇలా మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు మంచి పాడి పశువులు తయారు చేయొచ్చు. మొక్కజొన్నకు వచ్చేస్తే 27%, 27% ఇవ్వాలి. రైస్ బ్రాండ్ లేదా వీట్ బ్రాండ్ 30% ఇవ్వాలి. అండ్ వేరుశనగ చెక్క లేదా ఎనీ నూనె గింజల చెక్క 40% ఇవ్వాలి. మినరల్ మిక్చర్ 2%, సాల్ట్ 1%. ఈ రకంగా ఇచ్చినట్టయితే మనకు 6 నెలల తర్వాత ఇచ్చే పాడి దూడలన్నిటికీ కూడా 20 నెలల వరకు మనము ఈ రకమైన దానా మాత్రమే ఇవ్వాలి. 20 నెలల తర్వాత అప్పుడు మనము పెద్ద పాడి పశువులుగా తీసుకొని మనము పాడి పశువులకు ఇచ్చే దానని ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఆ ఫార్ములా కూడా ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మొక్కజొన్న 30%, రైస్ బ్రాండ్ కానీ వీట్ బ్రాండ్ కానీ 20%, అండ్ నూనె గింజల చెక్క 20%, పప్పు ధాన్యాల పొట్టు ఏదన్నా కానీ ఎనీ పప్పు ధాన్యాల పొట్టు 27%. పప్పు ధాన్యాల పొట్టు లేనట్టయితే మీరు రైస్ బ్రాండ్ కానీ వీట్ బ్రాండ్గా పెట్టుకోవచ్చు. చాలా చోట్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి చోట్ల మనకి దొరకదు కాబట్టి మనము అక్కడ పప్పు ధాన్యాల పొట్టు దొరకదు కాబట్టి రైస్ బ్రాండ్ 57% చేసుకోవచ్చు. సో ఇలా మినరల్ మిక్చరు 2%, సాల్ట్ 1% ఇచ్చినట్టయితే అది అడల్టరేషన్గా చెప్పుకోవచ్చు. ఇలా మీరు దానా ఇంతింత ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీ పాడి పశువుగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంత పాడి మత్తులకు డౌట్ రావచ్చు, రోజుకు 2 కిలోలు, 2.5 కిలోలు లేదా 3 కిలోలు దానా ఇస్తే మాకు లాభం ఏంటి, రూపాయి పాలు ఉండవు కదా అంటే మీరు లెక్కలు వేసుకోండి. ఉదాహరణకి మనము 6వ నెల నుంచి మనము దానా స్టార్ట్ చేస్తున్నాము. ఇది మంచి దానా. సో అన్ని 1.5 కేజీతో స్టార్ట్ చేసి 2.5 కేజీల వరకు వెళ్తున్నామంటే సుమారుగా మనము 2 కిలోలు యావరేజ్గా వేసుకున్నా కానీ ఒక్కొక్క కిలోకు 30 రూపాయలు వేసిన రోజుకి 60 రూపాయలు, నెలకి 1800 రూపాయలు మనం దానాకు ఖర్చు చేసినట్టయితే అక్కడ నుండి ఒక్క 14 నెలలు 15 నెలలు అనుకోండి. సో 18 నుంచి మనము దాదాపుగా ఒక 27,000, 30,000 వరకు మనము దానా తిండి ఖర్చు పెడతామండి. ఓకే, మీరు లెక్కలు వేసుకోండి పేపర్ మీద. 30,000 ఖర్చు పెడితే సూడి పశువు అయిన తర్వాత దాని విలువ 1,20,000 నుంచి 1,50,000 ఉండే అవకాశం ఉంటుంది. అంటే అండి 4 నుంచి 5 రెట్లు అధికంగా మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మనం పెట్టేటప్పుడు 2-2.5 కిలోలు ఎక్కువ అనిపించినా కానీ ఓవరాల్గా మీరు లెక్కలు వేసినట్టయితే 30,000లో ఒక మంచి దూడ నుంచి ఒక మంచి పాడి పశువును తయారు చేయొచ్చు. కాబట్టి ఈ సిస్టమ్ను ఫాలో అయ్యి రైతులు తన డబ్బును ఆదా చేసుకొని డైరీ ఫామ్లో విజయాలు పొందుతారని ఆశిస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.